ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఏజీస్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 2 days ముందు అయితే ఇదైతే పోస్ట్ చేయడం జరిగింది నౌకరీలోని. ఓపెనింగ్ వచ్చేసి మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్ అప్లికేషన్స్ చూడండి 3764 మంది అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కోసం అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే 0 to 4 years, అంటే 0 అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే శాలరీ చూసుకున్నట్టయితే 2.25 నుంచి 3 lakhs per annum వరకు శాలరీ అనేది వస్తుంది. నెక్స్ట్ రిమోట్ అని ఉంది కదండి. రిమోట్ అంటే ఏం లేదు, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి అక్కడ రిమోట్ అని ఇచ్చారనమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్, అంటే అంతా ఫోన్ మాట్లాడడం ద్వారా అయితేనే ఉంటుందండి. వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడం ఇలాంటివి అయితే ఈ జాబ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ శాలరీ చూసుకున్నట్టయితే 25,000 per month అయితే శాలరీ వస్తుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి షిఫ్ట్లు వచ్చేసి 8 AM నుంచి 8 PM వరకు ఉంటుంది. అంటే ఓన్లీ వీళ్ళకి మార్నింగ్ జనరల్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అలాగే మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 24/7 షిఫ్ట్లు ఉంటాయి. అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయండి మెయిల్ క్యాండిడేట్స్కి. అండ్ 6 days వర్కింగ్ ఉంటుంది, 1 rotational వీక్ ఆఫ్ అనేది మీకు ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఏమి ఉండదండి దీనికి, ఓన్లీ జస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ ఫుల్ టైం అండి. బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మీకు PF ఉంటుంది, అలాగే ESIC ఉంటుందండి. ESIC అంటే ఒక మెడికల్ కార్డ్ లాంటిది. మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏవైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని ద్వారా మీరైతే ఫ్రీగా మెడికల్ చెకప్ కానీ లేదంటే ట్రీట్మెంట్ కానీ చేయించుకోవచ్చు. అండ్ క్వార్టర్లీ బోనస్ అంటారండి. అంటే ఏం లేదు, మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి 7 daysకి కానీ లేదంటే 15 daysకి కానీ వీళ్ళైతే బోనస్ అనేది ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th మ్యాండేటరీ, అంటే 12th కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఎవరైతే ఇంటర్ క్యాండిడేట్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చండి. లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ రిక్వైర్డ్ అని ఇచ్చారంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలండి. నెక్స్ట్ కింద ఇచ్చిన లాంగ్వేజ్ చూడండి, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఈ 4 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ టైప్ చూసుకున్నట్టే BPO కాల్ సెంటర్ అండి. ఇది ఇండస్ట్రీ టైప్ అనేది. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి, జాబ్ డిస్క్రిప్షన్, శాలరీ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి రిజిస్టర్ టు అప్లై ఉంది, అలాగే లాగిన్ టు అప్లై ఉంది. లాగిన్ టు అప్లై అంటే ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ naukri.comవి లాగిన్ డీటెయిల్స్ ఉంటే లాగిన్ టు అప్లై క్లిక్ చేసినట్టయితే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదు మీ దగ్గర కొత్తగా naukri.comలో మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నట్టయితే రిజిస్టర్ టు అప్లై ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతారు. ఇక్కడ చూడండి మీ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి, లేకపోతే ఐఎమ్ ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టేసేయండి. మీ రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేసి ఇక్కడ సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆన్ వాట్సాప్ అని ఉంది కదండి, ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వాట్సాప్ ద్వారా వీలైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కింద ఉన్న రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత మీరు సేమ్ పేజ్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చింది ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేసి మీరు అయితే ఆ పోస్ట్కి అప్లై చేస్తే ఇక్కడ అప్లైడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా అయితే మీకైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.